హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ రాయలసీమ స్పెషల్ అండి, బొరుగులండి. ఇది రాయలసీమలో ఫేమస్గా చేసుకుంటారు. దీన్ని ఉగ్గాని అని కూడా అంటారండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీని. ముందుగా ఆయిల్ని వేడి చేసుకొని ఉల్లిగడ్డలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి. అలాగే మిక్సీ జార్లో మిరపకాయలు, ఉప్పు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే వేగాక పసుపు వేసుకొని మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ని అందులో కలుపుకోవాలండి. మనం తినే కారం బట్టి మనం ఎన్ని కావాలంటే అన్ని మిరపకాయలు వేసుకోవాలండి. అలాగే ఈ మిరపకాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఈలోపు బొరుగులండి, ఫ్రెష్గా బట్టి నుండి తీసుకొచ్చిన బొరుగులండి. లాస్ట్ వీడియోలో చూడండి, బొరుగుల బట్టి మా ఊర్లో ఎంత స్పెషల్ అనేది చెప్పాను. తప్పకుండా లైక్ చేయండి. ఇలా వాటర్ తీసుకున్నాక వాటర్లో ఈ బొరుగులు వేసుకోవాలండి. కిందికి పైకి ఇలా మీదికి అంటూ బొరుగులు మొత్తం తడిచేలాగా చేసుకోవాలండి. తర్వాత ఆ బొరుగులను చాలాసేపు నానబెట్టకూడదు, నానబెడితే మెత్తగా అయిపోతాయి. ఈలోపు వేగిపోయిందండి, ఈ మిశ్రమం మొత్తం వేగిపోయింది. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తర్వాత ఈ మిశ్రమంలోకి మనము నానబెట్టుకున్న బొరుగుల్ని ఇందులో వేసుకొని కలపాలండి. మొత్తము కిందికి పైకి మొత్తం ప్రాపర్గా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పప్పుల పొడి అండి, పుట్నాలు అంటారు కదా, వాటిని మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. తర్వాత కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మళ్ళీ కలుపుకొని ఇందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గాని రెడీ అండి. ఇది రాయలసీమ స్పెషల్ ఫుడ్ అండి. ఇందులో బజ్జీలు పెట్టుకొని కూడా తింటారు. ఎవరికి ఎలా ఇష్టం ఉంటే అలా తినచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇదొక బ్రేక్ఫాస్ట్గా పెట్టుకోవచ్చు. నా రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. లేక వైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.